100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీతో రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1 గా నిలిచింది హస్తినా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఆస్కార్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మూవీ మేకర్స్ టార్గెట్ ఇది. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మేకర్స్కు మాత్రం ఇది ఒక కలగానే మిగిలిపోయింది. RRR ఆ లోటును తీరుస్తుందా లేదా? సీనియర్ ఎడిటర్ తెలకపల్లి రవి గారితో మాట్లాడదాం. రవి గారు నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సార్. నమస్తే సార్. అంతర్జాతీయ వేదిక పైన RRR ఒక తలుక్కున మెరిసింది. గోల్డెన్ గ్లోబ్ రీచ్ అవార్డు అనేటువంటిది ఆస్కార్ కళ నెరవేరుస్తుందా లేదా? ఆస్కార్ కళకు చాలా దగ్గరగా వెళ్ళింది కదా ఇంతవరకు. అంటే గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ దానికి సంబంధించి ఆ జయ హో ఆ పాట ఇంకా సౌండ్ ఇట్లాంటి కొన్ని అవార్డ్స్ వచ్చాయి. కానీ మొత్తం మీద భారతదేశంలో ప్రపంచంలో చలనచిత్రాల నిర్మాణంలో చాలా ముందుండే భారతదేశం, అందులో భారతదేశంలో ముందుండే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, వీటికి సంబంధించి చూస్తే వీటికి రావాల్సినంత అంతర్జాతీయ గుర్తింపు రావట్లేదన్న అభిప్రాయం, లోటు, కొరత ఉండేది. బాహుబలి 1, 2తో రాజమౌళి దాదాపు ఆ కొరతను తీర్చి ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు సినిమాలు. వాటిలో ఉన్న సాంకేతిక నైపుణ్యం కానీ ఆ భారీతనం అన్నిటికంటే ముఖ్యంగా, అంటే ఒక 10 కమాండ్మెంట్స్, ఒక బెన్హర్, లేకపోతే ఇట్లాంటి సినిమాల గురించి చెప్పుకున్నట్టుగా తర్వాత కాలంలో మెగనాస్ గోల్డ్ లాంటివి, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన అవతార్ లాంటివి, ఇవన్నీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఇంగ్లీషు ప్లస్ ఇంటర్నేషనల్ రీచ్ అది ఉంటుంది. అదే భారతీయ సినిమాలకు వచ్చేసరికి హిందీతో సహా, చాలా పెద్దది అనుకునే హిందీతో సహా కూడా ఇది కొరతగా ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలు జపాన్లో ఆడాయి, లేకపోతే చైనాలో ఆడాయి, రష్యాలో ఆడాయి, రాజ్ కపూర్ దగ్గర నుంచి, లేకపోతే ఈ మధ్యలో రజనీకాంత్ని జపాన్లో చాలా ఇష్టపడతారని, లేకపోతే రాజమౌళి కూడా బాహుబలితో వచ్చేసరికి ఆయన దర్శకుడైనా జనం గుర్తించే, అంతర్జాతీయంగా గుర్తించే పరిస్థితి వచ్చింది. కానీ RRR బాహుబలి అది ఎంట్రీ పాయింట్ అనుకుంటే దాన్ని RRR ఇంకా చాలా ముందుకు తీసుకుపోయింది. ఇప్పుడు ఆస్కార్ రేస్లో దాని పేరు రావడం ఒకటైతే, దాంతోపాటు ఇంకా భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది నుంచి ఈ కాంతార కానీ, ఈ కాశ్మీర్ ఫైల్స్ కూడా పెట్టారు, అది పొలిటికల్ సినిమా, ఇదంతా కూడా ఉంది. కాబట్టి 11-12 సినిమాలు వెళ్ళటం, ఇదొకటి ఆమె ఒక మహిళతో తీసినటువంటి సినిమా కానీ, ఇవన్నీ కూడా. సో భారతీయ సినిమా అనేది అంతర్జాతీయ రంగంలో, అందులో భారతదేశంలో మళ్ళీ దక్షిణాది సినిమా అది చాలా ఘన విజయం సాధించి చాలా క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైన మార్పు, అభివృద్ధి వచ్చింది అనుకుంటున్నప్పుడు RRR మరీ ఈ విషయంలో చాలా ముందంజ వేసింది. ఎందుకంటే ఆ సినిమాను ప్రదర్శించడం కానీ, అక్కడ అమెరికాలో ఉన్న క్రిటిక్స్ అవార్డు రావడం కానీ, అన్నింటినీ మించి ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాగా, లేకపోతే ఒక విధంగా సెమీఫైనల్ లాగా అలా చూస్తూ ఉంటారు. ఈ పాట కూడా మనం చూసుకుంటే, నాటు నాటు అనే పాట మొత్తం కుర్రగారునని పెద్దవాళ్ళని కాకుండా ఉర్రూతలూపినటువంటి పాట. అంటే భారతదేశం గ్రామీణ దేశం, ఇక్కడ జానపద కళలు చాలా ఎక్కువ, అది ఇది. అంటే ఒక ఇంగ్లీష్ వాడి, అప్పుడు ఇంకా విదేశీ పాలనలో, వాడి అహంకారాన్ని ఎదుర్కోవటం కోసం నాటు అంటాడు ఫస్ట్. వాట్ ఈజ్ నాటు అంటే అప్పుడు పాటతో సమాధానం ఇస్తారు. అది ఆ పాట ఎంత హిట్, ప్రతి ఇంట్లో పిల్లలు ఎలా ఆడారు పాడారు అదంతా తెలుసు మనకు. పొలం గట్టు మీద పోట్ల గిత్తగేం తినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, మర్రి చెట్టు నీడ కింద కుర్ర గుంపు ఎగిరినట్టు, అన్నిటిని మించి ఉన్న రొట్టెలోన ఎర్ర తొక్కు కలిపినట్టు. అంటే ఇవన్నీ కూడా అత్యంత గ్రామీణమైనటువంటి సింబల్స్ తీసుకొని భారతీయ జీవితాన్ని, భారతీయ గ్రామీణ జీవితాన్ని జానపద శైలిలో, ఆధునికమైన డ్రెస్సులో, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దాన్ని ప్రదర్శించిన పాట అది. ఇద్దరు కూడా ఎలా పోటీపడి నృత్యం చేశారు, రామ్ చరణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ అనే మనం అందరూ, ఇంకా అది పరవశం కలిగించినటువంటి పాట. ఇంకా దాంట్లో మంచి పాటలు ఉన్నాయి. ఈ పాటకు వచ్చేసరికి ఈ సోషల్ కాన్ఫ్లిక్టు, ఒక ఆధిపత్య భావన, మీకేం లేదు, మీకు కళలు లేవు, సంస్కృతి లేదు అనే ఒక వలసవాద ఆధిపత్య ధోరణిని ప్రశ్నించడం, ఇలాంటివన్నీ ఇక్కడ కలగలిసి వచ్చాయి. ఇంకా డ్యాన్స్ అనేది అది ఎక్కడికో ఏ లెవెల్కో వెళ్ళిపోయింది. దాంతో అంత సాధన కూడా చేశారు దాని మీద ఇప్పుడు చెప్తున్నారు ఎలా జరిగింది ఏంటి అవన్నీ. ఇప్పుడు రాకముందు నుంచే ఆ పాట ప్రత్యేకత, గొప్పతనం చూపుతూ మనం చూస్తూ వస్తున్నాము. ఇంకా కీరవాణి ఒక విధంగా కొంచెం శాస్త్రీయత, పాత ఇది కొంచెం ఒక విధమైన మెలాంకలి అంటారు చూడండి, కొంచెం ఆ హృదయపు లోతులు తాకేటట్టు ఎక్కడికో తీసిపోవటం. మామూలు కీరవాణి క్యారెక్టరిస్టిక్ స్టైల్ కంటే ఇది కొంచెం భిన్నం వాస్తవంగా చెప్పాలంటే. పాపులర్ సాంగ్, దీనికి అవార్డు వచ్చినందుకు గ్లోబల్ దీంట్లో ఇది నిలబడినందుకు తెలుగు వాళ్ళందరూ కూడా తప్పకుండా సంతోషిస్తారు. భారతీయులు సరే, ప్రత్యేకించి తెలుగు వాళ్ళు, అందులో ఈ పాటను చాలా ఇష్టపడిన వాళ్ళు, పిల్లలు, కుర్రాళ్ళు
చాలా సంతోషం కలిగించేటటువంటి విషయం. అంతర్జాతీయ వనిక మీద తెలుగు సినిమాకి ఇంత పేరు రావడం, వసూళ్ళు విజయం వచ్చింది, గుర్తింపు కూడా వచ్చింది, గౌరవం దక్కింది, ఇప్పుడు అవార్డులు కూడా దక్కాయి. సార్ ఇంటర్నేషనల్ ఫిలిం నిజంగా అంతర్జాతీయంగా చాలా చాలా అరుదైనటువంటి టాక్ షోలకు మొదటిసారి భారతదేశం నుంచి రాజమౌళి, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి సాంకేతిక సమర్థతకు, ప్రతిభ, సృజన, వీటికి లభించినటువంటి గొప్ప గుర్తింపుగా మనం భావించాల్సి ఉంటుంది. అవును సార్. సార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గకపోయినప్పటికీ కూడా లగాన్ నుంచి ఈరోజు RRR వరకు ఈ రోజుకి ఆస్కార్ రాకపోవటానికి ఒక కారణము వివక్ష అనేటువంటిది, తెలుగు సినిమాపై వివక్ష అనేటువంటిది ఒక సీరియస్గా వినిపించేటువంటి కామెంట్ సార్. ఒప్పుకుంటారా సార్? తెలుగు సినిమాకనే కాదు, ఖచ్చితంగా ఆస్కార్ అవార్డుల్లో వెస్ట్రన్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అందులో కూడా అమెరికా. అదే మీరు బ్లాక్స్ని తీసుకోవడం వస్తే ఆ సినిమాలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ చివరిలో ఒక వెంట్రుక వాసులు అవి తప్పిపోయి వేరే వాటికి అవార్డులు వచ్చేస్తుంటాయి. ఇది చాలాసార్లు ఆ విషయాల మీద మేము రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఆ విధంగా చూస్తే కూడా, అందుకే ఈ పాటను గురించి నేను పదే చెప్తుంది. కల్చరల్ హెజిమోనీని ఛాలెంజ్ చేసి, ఇప్పుడు ఆయన దళేరు మెహందో ఎవరో వచ్చి భల్లే భల్లే అంటే అది అలవాటు అవుతుంది జనానికి. ఇలా తమిళనాడు నుంచి కొన్ని పాటలు, ముత్తులో ఉన్నదే ఆ పాట ఉదాహరణకు, దిల్లానా దిలే, ఇట్లా ప్రతి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి చాలా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. అందులో దక్షిణాదికి ఇంకా కొంచెం ఎక్కువ కాలం నుంచి కూడా ఉంది. దానికి రావాల్సిన గుర్తింపు రాలేదు. దాన్ని చిత్రాల్లో పెట్టినప్పుడు చాలా పవర్ఫుల్గా, ఎఫెక్టివ్గా ఈనాటి సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకోవటం. ఇక్కడ రాజమౌళిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆయన అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఒక సుదీర్ఘమైన శ్రమ దమాదులకు ఓర్చి ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్, అంటే ప్రపంచాన్ని గుర్తించాలంటే సక్సెస్ కూడా కావాలి, యాక్సెస్ కూడా కావాలి. అవును సార్. ఇప్పుడు RRRను ప్రమోట్ చేయడంలో యాక్సెస్ అనేది వాళ్ళు ఎంతకాలం కేటాయించారు. ఒక సినిమాకు ప్రీ పబ్లిసిటీ ఎంత ఉందో, అది విడుదలై వసూళ్ల వర్షం కురిపించి ప్రపంచ రికార్డు సాధించిన తర్వాత కూడా వాళ్ళు విశ్రమించలేదు. ఇంకా ఆ చిత్రాన్ని ఒక విధంగా దాని ద్వారా భారతదేశాన్ని ప్రమోట్ చేయడం అనే ఒక లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. దాని మీద ఇతర అంశాలు ఎలా ఉన్నా, అందుకనే చంద్రబోస్ ఇందాక ఏదో ఛానల్లో చూశాను, ఆయన చాలా సంతోషం చెప్తూ 2-3 పాటలు వినిపించాను, అందులో దీన్ని సెలెక్ట్ చేశారు. అప్పటికి వెంటనే ఏం లేదు, అదే చాలా ఇలాంటి ఒక పాట ఉండాలి అనే దాంతో బయలుదేరి అక్కడి నుంచి అలా అల్లుకుంటూ వెళ్ళినటువంటిది. తప్పకుండా మనం చంద్రబోసు, తర్వాత కీరవాణి గారు అభినయించినటువంటి వాళ్ళు, అన్నిటికీ సారథిగా ఉన్న రాజమౌళి, వాళ్ళందరినీ మనం అభినందించాలి. ఇంకా సెకండ్ పార్ట్ ఏంటంటే, గోల్డెన్ గ్లోబ్లో సెలెక్ట్ అయినవి, విజయం సాధించినవి సాధారణంగా ఆస్కార్లో వాటికి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. అందులో పాటల విభాగంలోనూ అదొక విభాగం, మొత్తం సినిమాగా కూడా ఒక విభాగం అనుకుంటే, రెండులో కూడా ఇప్పుడు ఇది పోటీ పడుతుంది. సామాన్యంగా ఇది విజేతగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఏ వింగ్ అన్నది మనం అయిన తర్వాత మీరు అన్నట్టు చూడొచ్చు. ఇంకా ఇతరత్ర కూడా కొన్ని పెద్ద సినిమాలు, ఇప్పుడు KGF తర్వాత ఇట్లాంటివన్నీ కూడా బాగా అవార్డులు, వసూళ్లు బాగా తెచ్చుకున్నాయి. ఇప్పుడు అందులో కాంతారా నామినేట్ అయింది. కథియవాడ గంగాభాయి కథియవాడ, ఆ సినిమా ఒకటి వచ్చింది. తర్వాత రాజకీయంగా వివాదాస్పదమైన ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా అక్కడికి వెళ్ళింది. ఇంకా ఒక 5-6 ఉన్నాయి, ఒక 11 ఎంట్రీలు మొత్తం ఉన్నాయి. ఒకటి ఏంటంటే, కోవిడ్ కారణంగా ఆస్కార్ ఊపు వైభవం హడావుడి కొంత తగ్గినటువంటి పరిస్థితుల్లో ఈసారి, గతంలో ఒక 270 సినిమాలు అలా తీసుకునేవాళ్ళు, ఈసారి 310 దాకా తీసుకున్నారు. ఇవన్నీ మళ్ళీ వాళ్ళకు 9,000 మంది దాకా ఓటు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓట్లు వేసి మళ్ళీ వాళ్ళ సెకండ్ సెలక్షన్లో మిగిలినవి అవి ప్యానల్ లిస్టులోకి వెళ్ళి అక్కడ పోటీ పడతాయి అన్నమాట. సో అక్కడ మీరు చెప్పే ఇది జరిగితే భారతీయులు, విశేషించి తెలుగు వాళ్ళు బాగా సంతోషిస్తారు. జరగవచ్చు కూడా, ఎందుకంటే దానికి అంతర్జాతీయ స్థాయి, ఆ ఇంటర్నేషనల్ ప్రపోర్షన్ ఆ ప్రొడక్షన్కు ఉంది. అండ్ ఇన్సిడెంటల్లీ ఇట్ ఇన్క్లూడ్స్ వెస్ట్, బ్రిటిషర్స్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ అప్పటి సంస్కృతి అదంతా ఉంది. కాబట్టి దీన్ని డబ్బింగ్లో చూసినప్పుడు ఒక గ్లోబల్ ఫిలింగా, ఇంగ్లీష్ ఫిలింగా కూడా చూడడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు గాంధీకి ఇది వరకు వచ్చింది కదా, దానికి కూడా బ్రిటిష్ కనెక్షను లేదా అది ఉంది, ఇంపీరియల్ కనెక్షన్. ఈ సినిమాకి కూడా అది ఉంది. ఇక మిగిలిన చాలా విషయాల్లో అంతకంటే ప్రజలకు బాగా దగ్గరై ప్రపంచం అంతా ఉర్రూతలైపోయింది. సో లెట్ వి హోప్ దట్
రాజమౌళి రిటర్న్స్ విత్ ఆస్కార్. సార్ హోప్ ఇట్స్ సో సార్. యా